హలో ఫుడ్ ఎడిక్ట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రావణి. ఈరోజు వీడియోలో నేను మీకు ఒక మంచి హై ప్రోటీన్ కిచిడీని చూపించబోతున్నానండి. ఇది వెయిట్ లాస్కి చాలా హెల్ప్ చేస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. దానికోసం ఫస్ట్ మనం ఒక ప్రెషర్ కుక్కర్లో 2 టేబుల్ స్పూన్స్ దాకా పెసరపప్పు, అలాగే 2 టేబుల్ స్పూన్స్ దాకా ఎర్ర కందిపప్పుని యాడ్ చేసుకోవాలండి. అలాగే 1/4 కప్ దాకా బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి. ఈ రైస్ ప్లేస్లో మనం కావాలంటే బ్రౌన్ రైస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు తగినన్ని వాటర్ పోసుకొని 2-3 సార్లు బాగా వాష్ చేసుకోవాలండి. ఇప్పుడు 4 కప్పుల దాకా వాటర్‌ని యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్నాక మనం ఒక గంట సేపు ఈ బియ్యాన్ని సోక్ చేసుకోవాలండి. ఇలా సోక్ చేస్తే మనకి ఈజీగా డైజెస్ట్ అవుతుంది. గ్యాస్ ప్రాబ్లమ్ అనేది రాకుండా ఉంటుంది. అలాగే పప్పు కూడా తొందరగా ఉడికిపోతుంది. ఇందులో కొద్దిగా సాల్ట్, అలాగే హాఫ్ టీ స్పూన్ దాకా పసుపు యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక గంట పాటు బాగా రైస్‌ని సోక్ అవ్వనివ్వాలి. గంట సేపటి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోవాలండి. 3 విజిల్స్ రానివ్వాలి. మనకి ఆల్రెడీ గంట సేపు పప్పు సోక్ అయింది కాబట్టి 3 విజిల్స్‌కి పప్పు, రైస్ చక్కగా ఉడికిపోతాయి. ఇప్పుడు ఒక మిక్సీ జార్‌లో మన కారానికి తగ్గట్టుగా 2 పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలండి. మనం ఫర్దర్‌గా కారమేమి యాడ్ చేయం కాబట్టి ఇప్పుడు పచ్చిమిర్చి ఎక్కువ యాడ్ చేసుకోండి. అలాగే 4 వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక హ్యాండ్‌ఫుల్ పాలకూరని ఫైన్‌గా చాప్ చేసుకొని యాడ్ చేసుకోవాలండి. ఇక నేను సుమారుగా ఒక కప్పు దాకా పాలకూరని యాడ్ చేశాను. కొద్దిగా వాటర్ పోసుకొని దీన్ని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాన్‌లో 2 టేబుల్ స్పూన్ల దాకా పల్లీల నూనె వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయ్యాక ఒక టీ స్పూన్ జీలకర్ర, అలాగే 2 ఎండుమిర్చి, 4 వెల్లుల్లి రెబ్బల్ని కచ్చా పచ్చాగా దంచుకొని యాడ్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని వేయించుకోవాలండి. వెల్లుల్లి కొద్దిగా వేగాక ఇందులో ఒక మీడియం సైజ్ ఆనియన్‌ని ఇట్లా నిలువు ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్‌లో ఈ ఆనియన్స్‌ని గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు మనం ముందుగానే బ్లెండ్ చేసి పెట్టుకున్న పాలకూర మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేసేసుకోవాలి. లో ఫ్లేమ్‌లో ఈ పాలకూర మిశ్రమాన్ని బాగా మగ్గనివ్వాలండి. మనకి పాలకూర పచ్చి వాసన పోయేంత వరకు కూడా మగ్గనివ్వాలి. మనకి పాలకూర వేయంగానే పసరు వాసనలాగా వస్తుంది. లో ఫ్లేమ్‌లో ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకున్నాక ఈ వాసన పోతుంది. అప్పటి వరకు కూడా మనం లో ఫ్లేమ్‌లో మగ్గించుకోవాలి. ఇప్పుడు ఒక కప్పు దాకా వాటర్‌ని యాడ్ చేసుకోవాలండి. నేను మిక్సీ జార్‌లోనే ఒక కప్పు వాటర్ వేసేసి అదే యాడ్ చేశాను. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ రైస్‌లో సాల్ట్ వేసాం కాబట్టి ఇందులో కొంచెం వేసుకొని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా వాటర్ అనేవి రోలింగ్ బాయిలింగ్ అవుతున్నప్పుడు మనం ఇందాక కుక్కర్‌లో రైస్ కుక్ చేసుకున్నాం కదా! ఆ రైస్, పప్పు మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్‌లోనే ఒక 5 నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలి. మనకి వాటర్ కొంచెం ఎక్కువైనా పర్వాలేదండి. మనం లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకుంటే సరిపోతుంది. ఒక 5 నిమిషాలయ్యాక మనం ఫైన్‌గా గ్రైండ్ చేసుకున్న పెప్పర్ పౌడర్‌ని యాడ్ చేసుకోవాలి. ఒక హాఫ్ టీ స్పూన్ దాకా యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఆల్రెడీ మనం 2 మిర్చి యాడ్ చేసాం కాబట్టి స్పైస్ అనేది కరెక్ట్‌గా ఉంటుంది. సో, పెప్పర్ పౌడర్‌ని చూసుకొని యాడ్ చేసుకోండి. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఫైనల్‌గా ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ఇంట్లో చేసుకున్న గరం మసాలాని యాడ్ చేసుకోవాలండి. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్‌లో ఒక 2 నిమిషాలు అయ్యాక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతే, మన టేస్టీ హై ప్రోటీన్ పాలక్ కిచిడి అనేది రెడీ అయిపోయింది. ఇది మన వెయిట్ లాస్‌కి చాలా హెల్ప్ చేస్తుందండి. ఇందులో వైట్ రైస్ యాడ్ చేసాం కదా! వెయిట్ లాస్ ఎలా అవుతుంది అన్న సందేహం వద్దు. మీరు కావాలంటే బ్రౌన్ రైస్ యాడ్ చేసుకోవచ్చు. మనం దేనితో చేసామనేది కాదు, ఎంత క్వాంటిటీ తింటున్నాము అనేదే వెయిట్ పెరగడానికి కారణం. సో, ఒక బౌల్ రైస్ తీసుకుంటే మనకి సరిపోతుంది. అంతే అండి. మన హెల్తీ వెయిట్ లాస్ పాలక్ కిచిడి రెడీ అయిపోయింది కదా! దీన్ని ఎట్లా ఉందో ట్రై చేసి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. థాంక్స్ ఫర్ వాచింగ్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫుడ్ అడిక్ట్స్ బై యువర్ శ్రావణి. బై బై.